హల్లెలూయా. మంచిది బిడ్డలారా, 12 గంటలకల్లా కార్యక్రమంతో ముగించుకొని మనము ఎండను తప్పించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గతించిన వారమంతా మీ అందరి ప్రార్థనలను బట్టి దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చి జ్వరము నుండి విడిపించి ఇంకా 2-3 బలహీనతలు, అనారోగ్య సమస్యలు, వాటన్నిటి నుంచి ప్రభు విడిపించి మేదరమెట్ల, దైవాలరావూరు, కర్నూలు, డోను, గిద్దలూరు, ఇంకా కొన్ని ఊర్లు, టౌన్లో అన్ని కూడికలలో దేవుడు తిరిగి ఆరోగ్యము, క్షేమమును, బలమునిచ్చి అన్ని విషయాల్లో తోడుగా ఉన్న దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. కొద్ది నిమిషాలు మాత్రమే నేను ఈరోజు మాట్లాడి మనందరం బల్లలో పాలు పొంది పరిశుద్ధంగా కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. 115వ కీర్తన, 115వ కీర్తన 12వ వచనం. యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఆమేన్. అక్కడ నుండి 67వ కీర్తన 6-7 వచనములు చదువుకుందాం. 67:6-7లో దేవుడు, మా దేవుడు మమ్మును ఆశీర్వదించును, దేవుడు మమ్మును దీవించును. ఈ వాక్యము దేవుడు మన పట్ల జరిగించును గాక. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పట్ల ఈ వాక్యము నెరవేర్చబడును గాక. మనందరము పలకగలిగితే ఈ మాట అందరం కలిసి పలుకుదాం. యెహోవా మమ్మును మరచిపోలేదు, యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. ఈ మాట మీరు చెప్పండి. ఆమేన్. యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. ఆమేన్. విశ్వాసముతో ఈ మాట మనం పలికినప్పుడు దేవుడు తన కార్యములను తన సమయములో తప్పక జరిగిస్తాడు. మనం ఆశించినట్లుగా, మనం ఊహించినట్లుగా మన దీవెన ఉండకపోయినా అంతకు మించి ఘనముగా ఉంటుందని మాత్రం నేను చెప్పగలను. దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది? మనం అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా ఆయన ఆశీర్వదించుటకు సమర్థుడని చెబుతూ ఉంది. మనం కోరుకునేటివి చిన్న చిన్నవే, తాత్కాలికమైనవే. మనం కష్టపడితే వాటిని సాధించుకోగలమేమో ఒక్కొక్కసారి. కానీ దేవుడు అన్నాడు, ఈ భూమినంతా కూడా మీ చేతులకు అప్పగించాను. కింద ఉన్న బంగారము, కింద ఉన్న వెలగల రాళ్ళు, కింద ఉన్నటువంటి వజ్ర వైడూర్యాలు, సముద్రములో ఉన్నటువంటి వాటన్నిటి మీద
మీకు అధికారం ఇచ్చాను, మిమ్మల్ని పెత్తనం చేయమని చెప్పాను, మీరే వాటన్నిటికీ అధికారులు, మిమ్మల్ని అలా ఆశీర్వదించాను. అయితే ప్రారంభంలో ఏదేను తోటలో పోగొట్టుకున్నటువంటి కృప, పోగొట్టుకున్నటువంటి మహిమ, పోగొట్టుకున్న అధికారం, పోగొట్టుకున్నటువంటి సమస్తమును యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మనందరి పాపముల నిమిత్తమై వెల చెల్లించాడు, స్వస్థత నిమిత్తమై వెల చెల్లించాడు. మనము దరిద్రులుగా ఉండకూడదని, ధనము కలిగి బ్రతకాలని వెల చెల్లించాడు. మన ఆయుష్ క్షీణించిపోకూడదని వెల చెల్లించాడు. మనం సౌకర్యంగా బ్రతకాలని వెల చెల్లించాడు. వీటన్నిటికి మించి దేవుడు ఎల్లప్పుడూ తనతో మనం ఉండాలని వెల చెల్లించాడు. సంతానం లేదా, ఆయన వెల చెల్లించాడు. గాయాల పాలయ్యామా, వెల చెల్లించాడు. స్వస్థత కొరకు, ప్రతిదాని కొరకు ఆయన వెల చెల్లించాడు. ఇప్పుడు ప్రత్యేకంగా మనం వెల చెల్లించేది ఏమి లేదు, కానీ ఆయనతో కలిసి నడవగలిగితే మనం మళ్ళా తిరిగి అవన్నీ పొందుకుంటాం. మనము ఆమేన్. స్వస్థత పొందుకుంటాము, సంతానం పొందుకుంటాము, ఆస్తిని పొందుకుంటాము, ఐశ్వర్యాన్ని పొందుకుంటాము, నెమ్మదిని పొందుకుంటాము, దేవుని మహిమను పొందుకుంటాము. సకల ఆశీర్వాదాలను దేవుని యొద్ద నుండి, యేసు ప్రభు యొద్ద నుండి, కలువరి సిలువలో నుండి మనము పొందుకోవడానికి దేవుడు మనల్ని ఆశీర్వదించాడు 2024 సంవత్సరాల క్రితమే. వెండి బంగారములు వెలగలిగినటువంటి ఆ వెండి బంగారము వెలగలిగిన వస్తువుల చేత మనం విమోచింపబడలేదు, కానీ ఆయన అమూల్యమైనటువంటి రక్తము చేత మనందరం విమోచింపబడ్డాము. కాబట్టి ఈ భౌతిక సంబంధమైన దీవెనలు ఆయన దృష్టిలో పెద్దగా విలువైనవి కాదు, కానీ మనమే ఆయన దృష్టిలో విలువైన వారిమే. అందుకు దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని మరచిపోను. ఆమేన్. మనం ఒక్కొక్కసారి అనుకుంటాం, మనకు వచ్చిన కష్టాలను బట్టి, మనకు వచ్చిన శోధనలు బట్టి, మనకు ఎదురైతున్న వాటిని బట్టి, మనకు తగిలిన గాయములను బట్టి, మనకి ఏ మేలు జరగకపోయిన దాన్ని బట్టి, ఏ పని పట్టుకున్నా అది సక్సెస్ అవ్వనందువలన, ఇంట్లో పరిస్థితుల వలన, ప్రతికూలమైన పరిస్థితుల వలన, బయట మాట్లాడుతున్న మాటల వలన, మనకు సంబంధం లేని దాంట్లో మనం ఇరుక్కుంటున్నందువలన మనం అనుకుంటాం ఒక్కొక్కసారి, ఎందుకు ఈ గొడవలు ఎప్పుడు అవుతా ఉన్నాయి, ఎందుకు ఈ కష్టం వచ్చింది, ఎందుకు కోర్టు సమస్య వచ్చింది, ఎందుకు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాం, నిజంగా ఎందుకు నాకు ఈ అనారోగ్యము, ఎంత మెడిసిన్ వాడుతూ ఉన్నా, ఎంత ఖర్చు పెట్టే డబ్బు, ఎన్ని హాస్పిటల్ తిరిగా, అయినా దేవుడు నా గర్భాన్ని దర్శించలేదే, ఏ ఫలాని వాళ్ళకంటే నేనేమన్నా భక్తిలో తక్కువనా, వాళ్ళకంటే నేను దేంట్లో తక్కువ, ఎందుకు నాకు ఇలా జరిగింది, ప్రార్థన చేసుకుంటున్నాను, భక్తిగా ఉంటున్నాను, దైవజనుని ప్రేమిస్తున్నాను, దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, ఆతిథ్యం ఇస్తున్నాను, నమ్మకంగా దేవుని ఆలయానికి వస్తున్నాను, అన్నిట్లలో నేను నమ్మకంగా ఉన్నాను, అయినా ఇలా జరుగుతుందనంటే దేవుడు నన్ను మరచిపోయాడేమో అనేటువంటి ఒక ఫీలింగ్ మనలో తప్పకుండా మన ఒంటరితనంలో దాడి చేస్తూ ఉంటుంది. అది అవన్నీ కాదు కారణం, అవన్నీ కారణం కాదు. నీ ప్రార్థన కారణం కాదు, నీ పరిస్థితులు కారణం కాదు, అవన్నీ కాదు. దేవుడు నిన్ను మరిచిపోయాడు అనుకోవడానికి అవన్నీ కారణం కాదు. అసలు దేవుడే మరిచిపోయి ఉంటే మనం భూమి మీద ఉండే వాళ్ళం కాదు. దీన్ని బట్టి మిగిలిన శేషం ఏంటి, మిగిలిన ఫలితం ఏంటి, తెలియబడుతున్నటువంటి సత్యం ఏంటంటే, దేవుడు ఈ రోజు కాదు, ఎప్పుడు కాదు, కష్టకాలంలో కాదు, మంచిలో కాదు, చెడులో కాదు, అసలు ఎప్పుడూ ఆయన మరచిపోలేదు నిన్ను, నీ కుటుంబాన్ని. ఎప్పుడు కూడా మరిచిపోయినందుకు ఏదైనా సమస్య వస్తుందా అనుకుంటున్నావేమో, కాదు. కొన్ని సమస్యలకు మానవ తప్పిదములు కారణం, కొన్ని సమస్యలకు మన తొందరపాటు కారణం, కొన్ని సమస్యలకు మన యొక్క తప్పుడు నిర్ణయాలు కారణం, కొన్ని సమస్యలకు మన తప్పుడు మార్గాలు కారణం, కొన్ని సమస్యలకు ఇరుగు పొరుగు వారు ఇచ్చినటువంటి అమాయకమైన ఆలోచనలు ఫాలో అవ్వడం ద్వారా పొరపాటు జరిగి కారణం, కొన్ని సమస్యలకు డాక్టర్ కారణం, కొన్ని సమస్యలకు లాయర్ కారణం, కొన్ని సమస్యలకు ఇంట్లో వాళ్ళు కారణం, కొన్ని సమస్యలకు మనమే కారణం. దేవుడు మాత్రం ఏ సమస్యకు కారణము కాదు. ఆమేన్.
దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని మరచిపోనయ్యా, మిమ్మల్ని మరచిపోయే ప్రసక్తి లేదు. అందుకే దావీదు కీర్తన రాస్తూ మాట్లాడతాడు, యెహోవా మమ్మను మరచిపోలేదు. ఆయన రెండవదిగా అంటున్నాడు, ఆయన మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఆయన మరచిపోయి ఉంటే, బెత్షెబాతో నేను తప్పు చేసినప్పుడే, బెత్షెబా భర్త అయిన ఊరియాను చంపించినప్పుడే, ఎప్పుడో నా యొక్క తల మీద, నా మొండెమ్మ మీద తల లేకుండా చేసేవాడు ఆయన. ఎప్పుడో నేను పాపం చేసినప్పుడే నన్ను దేవుడు నేల గర్పించేవాడు, మట్టిలోకి తీసుకెళ్ళిపోయేవాడు ఆయన. నా శత్రువుల చేతికి అప్పగించేవాడు ఆయన. దేవుడు నన్ను మరచిపోలేదు గనకనే నేను అంత పెద్ద పాపం చేసిన, అంత పెద్ద హత్య చేయించిన, అంత పెద్ద దుర్మార్గమైన చర్యకు ఒడిగట్టిన దేవుడు నన్ను తప్పించాడు అనంటే ఆయన నన్ను మరచిపోలేదు, మరలా క్షమించడానికి ముందుకొచ్చాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన క్షమించే దేవుడు. మన పాపములను మనం ఒప్పుకొని విడిచిపెడితే ఆయన క్షమించుటకు సమర్థుడు, శక్తిమంతుడని గుర్తుపెట్టుకోనండి. మన పాపములను ఏలెత్తి పెట్టి చూయించేవాడు కాదు. ఇదిగో నువ్వు పలాని పాపం చేస్తా ఉన్నావు, ఇదిగో పలాని రోజు చేసావు, పలాని సమయంలో చేసావు కాబట్టి అనేటువంటి వాడు కాడాయన. ప్రభువా, నేను తప్పు చేశానయ్యా, పొరపాటు చేశానయ్యా, పొరపాటు మాట్లాడానయ్యా, నోరు తుల్లిపోయిందయ్యా, జారిపోయిందయ్యా, నా కాలు జిగట మట్టిలోకి వెళ్ళిపోయిందయ్యా, ఆవేశపడ్డానయ్యా, అయ్యా నిన్ను గుర్తించలేకపోయాను, నీ మాటను నేను గుర్తించలేకపోయానయ్యా, అయ్యా బలహీనునయ్యా అన్నయ్యా, బలహీనురాలనయ్యా అన్నయ్యా, ఈ ఒక్క మారు క్షమించయ్యా, నేను బల్లలో పాలు పొందబోతున్నానయ్యా, అయ్యా ఆ తప్పును లెక్కలోనికి తేగండి అయ్యా, అది పొరపాటున జరిగిందయ్యా, కావలసే మాట్లాడనయ్యా, అది జరిగిపోయిందయ్యా, అయ్యా నేను ఇలా ప్రవర్తించని సారీ అని ఒప్పుకోగలిగితే దేవుడు దాన్ని క్షమించి నిన్ను నన్ను పరిశుద్ధులుగా మార్చే దేవుడు ఆయన. ఆమేన్, ఆమేన్. ఆయన రక్తముతో కడిగే దేవుడు ఆయన. మన పాపమును పరిహరించే దేవుడు ఆయన. మనం తెలిసి చేసినా, తెలియక చేసినా, అమాయకంగా చేసినా, ఇరుగు పొరుగు వాళ్ళ వల్ల చేసినా, ఇంట్లో వాళ్ళ వల్ల చేసినా, మన పొరపాటు వలనో బయట పొరపాటు వలనో ఏదో పొరపాటు జరిగింది కాబట్టి మనము ప్రభువా నేను తప్పు చేశానని ఒప్పుకోగలిగితే ఆయన విడిచిపెట్టి వాటన్నిటిని కడిగి వేసి ప్రభు అంటున్నాడు, ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదించి పంపిస్తాను నేను. ఆమేన్. ఒకటే ఒక మాట, యెహోవా మమ్మను మరచిపోలేదు, యెహోవా మమ్మను ఆశీర్వదించును. ఆమేన్. చెప్పండి ఏంటి? ఎలా ఆయన ఆశీర్వాదం ఎలా ఉంటుందో కొన్ని మాటలు చెప్పి నేను ఒక పావు గంటలు ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఆయన ఆశీర్వాదం ఎలా ఉంటుంది, ఆయన ఆశీర్వాదం ఎలా ఉంటుంది? 10వ అధ్యాయం 22వ వచనం, సామెతలు 10:22. ఆయన ఆశీర్వాదం ఎలా ఉంటుంది? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆయన ఆశీర్వాదం ఎక్కువ కాదు. స్తోత్రం. చేతులెత్తి బిగ్గరగా సంతోషంగా ఒక దీర్ఘమైన హల్లెలూయా. ఆమేన్. యెహోవా ఆశీర్వాదం ఏం చేస్తుందంట? ఐశ్వర్యం ఇస్తుందంట. అంటే పేదరిక నిర్మూలన. చెప్పండి చెప్పండి చెప్పండి. మొట్టమొదటిగా రాజకీయ నాయకులు మాట్లాడే మాట ఏంటంటే పేదరిక నిర్మూలన చేస్తాం, రుణమాఫీ చేస్తాం, మీకున్నటువంటి ఆ పొదుపులో లోన్లు మేము తీరుస్తాం, మీకు రైతు భరోసా మేమిస్తాం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రభువు కూడా మనమల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రునిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆయన? మనమల్ని ధనవంతులుగా చేయడానికి, పేదరికంలో నుంచి విడిపించడానికి, పాపములో నుంచి విడిపించడానికి. ఈ పేదరికములో నుంచి విడిపించే పథకం ఏదైనా ఉందనంటే అది యేసు ప్రభు దగ్గర ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక ప్రార్థనలో ఏమన్నాడు? మా ఎడల తప్పులు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా రుణములు, రుణమాఫీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? చెప్పరే మీరు? రుణమాఫీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది?
రాజకీయ నాయకుల దగ్గర నుంచి కాదండి, యేసు ప్రభు దగ్గర నుంచి స్టార్ట్ అయింది రుణమాఫీ. హల్లెలూయా. ఆయన పాపం అనే రుణమును తీర్చే దేవుడు. అదేవిధంగా భౌతిక సంబంధమైన రుణములను ఆల్రెడీ 2024 సంవత్సరాల క్రితమే వాటన్నిటిని రుణములను తీర్చి అపవాది చేతిలో ఉన్న మనల్ని, సాతాను సంఖ్యల చేత బంధింపబడిన మనమల్ని, ఆ అపవాది కబంధ హస్తాలకు చిక్కుకొని పోయిన మనమల్ని దేవుడు ఏం చేశాడంటే రుణమును చెల్లించి రుణమాఫీ చేసి మనమల్ని ఆయన ప్రియమైన వారసులుగా, పరలోక రాజ్యానికి వారసులుగా మార్చుకున్నాడు. కూడా చప్పట్లో ఆమేన్. ఇక 108 104 108 మత్తయి సువార్త 10:8 చదవండి. దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందో మీకు చెప్తాను. మత్తయి 10:8 రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టు రోగులను శుద్ధులుగా చేయుడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి. కోటి చప్పట్లు గట్టిగా కొట్టాలి, గట్టిగా. ఇప్పుడు 108 ఉచితంగా వస్తుందా? మీరేమన్నా డబ్బులు ఇస్తున్నారా? 108 ఒయ్యి 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 అని మీ ఇళ్ళ కాడికి వచ్చినప్పుడు 108కి డబ్బులు ఇస్తున్నారా? ఉచితంగా హాస్పిటల్కి వెళ్తున్నారా? చెప్పాలి సద్భక్తులారా, చెప్పండి. ఉచితంగా వస్తుందా? 108కి మీరు ఎప్పుడన్నా ఫోన్ చేశారా? డబ్బులు అడిగారా? ఉచితంగా వచ్చిందా? డబ్బులు ఇచ్చారా? చెప్పరే. ఉచితంగా ఇచ్చారు. ఆమె అది ఎక్కడి నుంచి తీయబడింది? అది ఆ మాట రాజకీయ నాయకులు ఎక్కడి నుంచి కాపీ కొట్టారు? స్తోత్రం చెప్పట్లే మీరు. ఎక్కడి నుంచి కాపీ కొట్టారు? వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయనకి సలహా ఇచ్చినోడు ఎక్కడి నుంచి కాపీ కొట్టాడు? ఏదైనా కూడా బైబిల్లో నుంచి నేర్చుకోవాల్సిందే మానవులు. కొడు చప్పట్లో. ఎంత జ్ఞాని అయినా, ప్రపంచ జ్ఞాని అయినా బైబిల్లో నుంచి నేర్చుకోవాల్సిందే. అంత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ అయినా, ఆ రాజ్యాంగ స్ఫూర్తినిచ్చిన ఎంతమంది వెనక అంబేద్కర్ వెనక ఉన్నా నేర్చుకోవాల్సింది ఎక్కడి నుంచి? బైబిల్ నుంచే. చట్టం ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ నుంచే. అంబేద్కర్ మాట్లాడింది దేంట్లో నుంచి? బైబిల్ నుంచే. మహాత్మా గాంధీ ఒక చెంప కొడితే ఒక చెంప చూపించమన్న దేంట్లో నుంచి? బైబిల్ నుంచే. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించని ఆ యొక్క సహనాన్ని, ఉప్పు సత్యాగ్రహం చేయడానికి బైబిల్లో నుంచి నేను నేర్చుకున్నానని చెప్పిన మహాత్మా గాంధీ దేంట్లో నుంచి నేర్చుకున్నాడా? చెప్పండి. ఎంత పెద్ద మహానేతలైనా కూడా బైబిల్ను పట్టుకున్న వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు అంతే. బైబిల్లో నుంచి నేర్చుకున్న వాళ్ళు నాయకులు అయిపోయారు అంతే. బైబిల్ను నేర్చుకున్న వారే గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు అయిపోయారు అంతే. టీవీ కనుక్కున్నాడు క్రైస్తవుడే, మైకు కనుక్కున్నాడు క్రైస్తవుడే, కారు కనుక్కున్నాడు క్రైస్తవుడే, లైట్ కనుక్కున్నాడు, తిరిగే ఫ్యాన్ కనుక్కున్నాడు, మీరు కుట్టు మిషన్ కనుక్కున్నాడు, మీ దగ్గరుండి సెల్ ఫోన్ కనుక్కున్నాడు. స్తోత్రం చెప్పరే. యేసయ్యకు మహిమ కలుగునట్లు చప్పట్లు కొడుతూ దేవుని కనపరచు. యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు మమ్మును ఆశీర్వదించునుగాక. యేసుక్రీస్తు ప్రభువారి చేత ఈరోజు మనము దీవెన పొందుదుముగాక. దాంట్లో రెండవ మాటగా మాట్లాడతాడు. మత్తయి సువార్తలోనే ఉండండి. దాంట్లో రెండవ మాటగా మాట్లాడతాడు 115వ కీర్తనలో. అక్కడనే మత్తయి సువార్తలోనే ఉండండి. ఒక ఏలు పెట్టి ఉంచండి, లేదా పుల్ల పెట్టి ఉంచండి. 14వ వచనం చదవండి. 115:14 సెకండ్ అయ్యా ఆయనకి చెయ్యి. నన్ను లాగ్గాకయ్యా, దగ్గరికి రా. నన్ను పడేసేటట్టు నువ్వు స్వామి. ఆయనకి సెకండ్, అక్కడనే ఉండు, నువ్వు అటే ఉండు. చదువు నాన్న. ఆయనకెళ్ళి చూడు. యెహోవా మిమ్మును, చదువు తల్లి. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించునుగాక. ఇప్పుడు నాకెళ్ళి చూసి చెప్పు నాయన. చదవండి. మీ పక్కన ఎవరుంటే వాళ్ళను మీ శత్రువులు అనుకోకుండా కళ్ళు మూసుకొని వాళ్ళకెళ్ళి చూసి చెప్పండి. నాకెళ్ళి చూడక అక్కడ మీ పక్క వాళ్ళకి వెళ్ళి చూసి చెప్పండి ఒక మాట.
ఒక్క మాట చెప్పండి బిడ్డలారా, మీ పక్కోళ్ళకి వెళ్ళి దీవించండి వాళ్ళను. ఎంతకాలమైందో వాళ్ళని దీవించక చూడమంటే ఉరిమి చూస్తుంటు. ఇదే కూర్చుంది నా పక్కన, ఎట్ట కూర్చుంది ఇది, నేను చూసుకోలేదే. అంగన్వాడి గుడ్ల పోయిన ఉన్నాయి, ఒక్కొక్కల గుడ్లు. పక్కన వాళ్ళకి వెళ్ళి చూసి ఒక మాట చెప్పు, దీవించు నీ నోటితో, నువ్వు దేవుని బిడ్డవు. పక్కన నాకెళ్ళి చూస్తారేమిరా, పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుందిలే, మాయ్ మంచి మొగుడు వస్తాడు కానీ, రే మంచి భార్య వస్తుంది కాదు, నువ్వు అనుకున్నది కాదులే, మంచిది వస్తుందిలే కానీ. చెప్పండి చెప్పండి. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును గాక. యెహోవా నిన్ను మరిచిపోలేదు. ఆమెను కాదు, నీ తలకాయ ఏం కాదు, పక్కన వాళ్ళకి చెప్పు. యెహోవా నిన్ను మరిచిపోలేదు, నిన్ను ఈ సంవత్సరం ఆశీర్వదిస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, నీ పిల్లల జీవితాలను మారుస్తాడు. నువ్వు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే నెమ్మది కలగజేస్తాడు, నీ కార్యాలను సఫలపరుస్తాడు. ఎందుకంటే ఆయన మన తండ్రి, మనల్ని మర్చిపోలేదు. నీ కష్టము, నీ వేదన, నీ దిగులు, నీ సమస్య ఈ సంవత్సరము తొలగిపోతుంది, తొలగిపోతుంది. నువ్వు అనుభవిస్తావు, నువ్వు చూస్తావు. నీ కోర్టు సమస్య, నీ అప్పుల సమస్య, నీ ప్రతి సమస్య ఈ సంవత్సరము దేవుడు భరించబోతున్నాడు, తొలగించబోతున్నాడు. దేవుడు నీ గర్భము తెరవబోతున్నాడు, నీ సమస్య నుంచి విడుదల పొందించబోతున్నాడు. ఇది జరుగునుగాక. దేవుని బిడ్డగా నిన్ను దీవిస్తున్నా. చెప్పు పక్కన వాళ్ళకు, గుడ్లు చూడు ఎట్టున్నాయో. చేత కాదు, పక్కనోడు బాగుపడితే ఇంకా కడుపు మంట. నీ రోగము తొలగిపోతుంది, నీ రుణములు ప్రభువు తీర్చబోతున్నాడు, నీ లోను దేవుడు ఇవ్వబోతున్నాడు, నీ పిల్లలకు మంచి సంబంధాలు రాబోతున్నాయి. చెప్పినరా, నాకు చెప్తుర్రా? నాకొస్తే పాస్టర్మ ఉరికించి కొడుతుంది. మీ పక్కన వాళ్ళకి చెప్పుకోండి, నాకు కాదు. చెప్పుకున్నారా లేదా? హల్లెలూయా. గడిగా చప్పట్లు కొట్టేసేయని కనపరచండి. నా ప్రభువు ఈ సంవత్సరములో తలరాతలు మార్చబోతా ఉన్నాడు ఆయన, చేతి రేఖలు మార్చబోతున్నాడు ఆయన. ఏది కఠినమైనదో దాన్ని కరిగించబోతున్నాడు ఆయన, ఏది గట్టిగా నిలబడిందో దాన్ని పడగొట్టబోతున్నాడు ఆయన. ప్రతి సమస్యకు పరిష్కారం ఇవ్వబోతున్నాడు ఈ సంవత్సరము. చప్పట్లు కొట్టేసాయని కనపరచండి. ఎవరికి ఈ కార్యాలు నా ప్రభువు చేయబోతున్నాడు? ఈ ఆశీర్వాదము ఎవరికి చేయబోతున్నాడు? ఎవరికి అనంటే 128వ కీర్తన, 128వ కీర్తన 1వ వచనం చదువు. యెహోవా యందు భయభక్తులు గలవారిని, అక్కడ ఆగుదాం. 115:13 చదువు. 115:13 చదువు. అక్కడ ఆగాల మీరు మళ్ళా. అది అండర్లైన్ చేయండి. తన యందు భయభక్తులు గలవారిని, చెప్పండి మాట, తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. ఆయన యందు భయభక్తులు కలిగిన నా కుటుంబమును యెహోవా ఆశీర్వదించును. ఆయన యందు భయభక్తులు కలిగిన నా పిల్లలను యెహోవా ఆశీర్వదించును. కొడి చప్పట్లు. ఆమేన్, ఆమేన్. ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల పిల్లలనేమి, పెద్దలనేమి, పిల్లలనేమి, పిల్లలు ఆ పిల్లలను కూర్చోబెట్టండి, కూర్చోండ్రా. పిల్లలనేమి, నా పిల్లలనేమి,
నా ఇంట్లో ఉన్న పెద్దలనేమి. చెప్పండి, మాట్లాడండి. పిల్లలనేమి చెప్పు. నా పిల్లలని చెప్పాలా నువ్వు? దీవించు నీ పిల్లల్ని. ఈరోజు దేవుడు కార్యం చేయబోతా ఉన్నాడు. నా పిల్లలను, నా ఇంట్లో ఉన్న పెద్దలను ఆరోగ్యం ఇవ్వబోతా ఉన్నాడు, మేలు చేయబోతా ఉన్నాడు, నా పరిస్థితులు మార్చబోతున్నాడు, నా పిల్లలను దీవించబోతున్నాడు. ఒకటి చెప్పట్లో. ఎలాంటి దీవెన? 10వ అధ్యాయం 8వ వచనంలోనికి రండి. మత్తయి సువార్తలో ఇప్పుడు చదువు. ఎలాంటి దీవెన ఇప్పుడు చదువు. రోగులను, మీ ఇంట్లో ఎవరైనా రోగగ్రస్తులుంటే యేసు నామములో స్వస్థత నొందుదురుగాక. చదువు. చనిపోయిన వారు అనగా ఆధ్యాత్మికంగా పడిపోయిన వారు, ఆత్మీయ జీవితంలో తొలగిపోయిన వారు, విశ్వాస జీవితంలో పడిపోయిన వారు, ఇంకా మారు మనసు పొందని వారు, ఇంకా రక్షణ పొందని చనిపోయిన స్థితిలో నీ కుటుంబంలో ఎవరైనా ఉంటే ఈ సంవత్సరము దేవుడు దర్శించునుగాక. చదువు. కుష్టు రోగులు అనంటే ఇవి అన్టచబుల్స్. అంటే దాని అర్థం ఏంటనంటే తాకకూడదు అనంటే దూరం పెట్టడం అనంటే దేవునికి దూరంగా బ్రతుకుతున్న వారు, సమాజంకి దూరంగా బ్రతుకుతున్న వారు, అంటే వెలివేయబడిన వారు, నిందల పాలైన వారు, అవమానాలు పడుతున్న వారిని అంటున్నాడు దేవుడు, నేను నిన్ను చేర్చుకుంటాను, ఆదరిస్తాను, ధైర్యపరుస్తాను. ఎందరూ నిన్ను మరిచిపోయి పక్కన పెట్టినా నన్ను నేను మహిమపరచుకోవడం కోసం నిన్ను నేను చేర్చుకుంటాను నా దగ్గరికి. ఎవ్వరు నిన్ను పక్కన పెట్టి దూరం పెట్టినా, నువ్వు కుష్టు రోగం అనగా నిన్ను దూరం పెట్టిన, ఊరి బయట పెట్టిన నీ తల్లిదండ్రులు కానీ, నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ ఇరుగు పొరుగు వారు కానీ, నీకు సంబంధించిన వాళ్ళు ఎవ్వరు నిన్ను దూరపు చూపు చూస్తున్నా నా ప్రభువు అంటాడు, నేను నిన్ను మరిచిపోలేదు బిడ్డ, నేను నిన్ను దగ్గరికి చేర్చుకుంటాను, నీ కార్యములను సఫలపరుస్తాను ఈ సంవత్సరము. వాడు చప్పట్లో. నెక్స్ట్, దెయ్యములను వెళ్ళగొట్టుడి. ఆమేన్, ఆమేన్. ఇక్కడ చాలా మంది ప్రార్థనా పరులు ఉన్నారు, స్తోత్రం చెప్పండి. ప్రార్థనా పరులు ఉన్నారు, స్తోత్రం చెప్పండి. విజ్ఞాపనకర్తలు ఉన్నారు, స్తోత్రం చెప్పండి. దైవజనుడు ఉన్నాడు, స్తోత్రం చెప్పండి. దైవజనురాలు ఉంది, స్తోత్రం చెప్పండి. మనందరం కలిసి ఉపవాస ప్రార్థనలు చేస్తే ఏ కుటుంబాలలో దెయ్యాలున్నా పారిపోవును గాక, శాపము కొట్టివేయబడును గాక, రోగాలు తొలగిపోవును గాక, చేతబడులు తొలగిపోవును గాక, కోర్టు సమస్యలు తీర్చబడును గాక. యేసు నామములో ఈ దెయ్యపు కార్యములన్నీ లయమైపోవును గాక. కొట్టాలి అనుకున్న వాళ్ళు కుర్చీలలో కొట్టాల పురుషులు కొట్ట. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి. ఇంకా ఉచితముగా పొందితిరి, స్వస్థతలన్నీ కూడా ఉచితమే. స్వస్థతలన్నీ ఉచితమే. ఆశీర్వాదం మాత్రం వెలబెట్టి కొనాల్సిందే మర్యాదగా. ఆహా, ఆశీర్వాదం ఉచితం కాదు. ప్రార్థన చేస్తాం, దెయ్యాలు వెళ్ళిపోతాయి. ప్రార్థన చేస్తాం, స్వస్థతలు జరుగుతాయి. ప్రార్థన చేస్తాం, మీ కుటుంబంలో సమస్యలు తీరిపోతాయి. ప్రార్థన చేస్తాం, నెమ్మది దొరుకుతుంది. ఆశీర్వాదం ఉచితంగా దొరకదు. ఆశీర్వాదం వెలబెట్టి కొనాలి. దేవునికి మన జీవితాన్ని, మన హృదయాన్ని, మన కుటుంబముతో పాటు మనం సంపాదించిన ధనములో దేవునికి ఇచ్చి మనము వెలబెట్టి కొనాల్సిందే ఆశీర్వాదము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్వస్థతలు ఉచితం, రక్షణ ఆశీర్వాదం ఉచితము కాదు. ఏం చేయాలి ఆశీర్వాదం కోసము? వెలబెట్టి. ఏంటి ఆ వెల? ముందు మనమే మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి, మన జీవితాన్ని దేవునికి ఇవ్వాలి, మన కుటుంబాన్ని దేవునికి ఇవ్వాలి. ఆ తదనంతరమే
నీ ధనము, నీ సంపాదన దేవునికి తెచ్చి ఇచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, ఆకాశపు వాకిన్లు తెరచి పట్టజాలని విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను. నీవు నీ పిల్లలు సమృద్ధిగా ఉంటారు. కరువు నీ వాకిటి తాకదు, ఖడ్గము నీ వాకిటి తాకదు. నీ తలపెట్టి పూనుకొనిన పనులన్నీ జరిగిస్తాను. వెలపెట్టి కొనాలి ఆశీర్వాదాన్ని. స్వస్థతలు ఉచితం, చెప్పండి. రక్షణ ఉచితం. మేము ఉచితంగా పొందాం, మీకు ఉచితంగా ప్రార్థన చేస్తాం, ఏమి ఇబ్బంది లేదు. కానీ మీరు మేలు పొందుతారు అంతే. మీరు స్వస్థత పొందుతారు, గర్భాలు తెరవబడతాయి, సంతానం వచ్చేస్తుంది, మీ మీద ఉన్న దెయ్యాలు పోతాయి, మీ ఇంట్లో ఉన్న శాపం పోద్ది, మీ పిల్లల మీద ఉన్న శాపం పోద్ది, మీ కార్యాలు జరుగుతాయి. కానీ ఆశీర్వాదం వేరు. ఆశీర్వాదం మాత్రం మనం కష్టపడిన దాంట్లో దశమ భాగము సొమ్మును తీసుకుని వచ్చి దేవునికి ఇవ్వాలి. మనకు లోన్లు వచ్చినప్పుడు దశమ భాగం సొమ్మును తీసుకుని వచ్చి దేవునికి ఇవ్వాలి. మనకి ఏమైనా కానుకలు లేకపోతే ఏమైనా వచ్చినప్పుడు మన సంపాదనలో మనకు వచ్చిన వాటిలో దశమ భాగం 10వ వంతును ఇప్పుడు 1000 రూపాయలు వచ్చాయనుకో, 1000 రూపాయలు సంపాదించారనుకో, 100 రూపాయలు దేవునికి ఇవ్వాలి. 50,000 సంపాదించారనుకో, 5,000 దేవునికి ఇవ్వాలి. 1,00,000 రూపాయలు సంపాదించారనుకో, 10,000 దేవునికి ఇవ్వడం ద్వారా దేవుడు మీ కుటుంబాలలో ఆశీర్వాదాన్ని విడుదల చేయునుగాక. ఆశీర్వాదాన్ని విడుదల చేయునుగాక. దేవుని సొమ్ము మీరు తినడం ద్వారా ఏదొక కష్టం మీ ఇంటికి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఏదొక సమస్య మీ ఇంటి తలుపు తడుతుంది, గుర్తుపెట్టుకోండి. పెద్ద రోగమే రావచ్చు, పెద్ద సమస్యే రావచ్చు, అసలు నువ్వు తాలుకోలేనిదే రావచ్చు, చెప్పలేను. నేను శపించట్లేదు, దేవుని వాక్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను అంతే. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని సొమ్మును దేవునికి ఇవ్వడం నేర్చుకోండి. దేవుని సొమ్మును వాడుకోగాకండి, అది శాపం. మీ కుటుంబాలకు శాపం వస్తుంది దేవుని సొమ్ము వాడుకుంటే. ఏదో ఒక రోజు దానికి చాలా వంతులు మీరు హాస్పిటల్లో పెట్టాల్సి వస్తుంది, లేకపోతే ఏదో ఒక రీతిలో అది మీ యొద్ద నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి దేవుని సొమ్మును ఇచ్చే విషయంలో నిర్లక్ష్యంగా ఉండగాకండి. దేవుడు మీ హృదయాలను తెరచునుగాక. ఇప్పటికి మీలో చాలామంది దేవునికి ఇవ్వని వారు ఉన్నారు. ఈ రోజుటికి కూడా దేవునికి ఇవ్వని వారు ఉన్నారు. దశమ భాగమును ఇచ్చి బల్లలో పాలు పొందాలని ఎంతమందికి తెలుసు? అండి మీకు? అసలు దశమ భాగం ఇచ్చి బల్లలో పాలు పొందాలి, లేకపోతే మీ మీదకి శాపం వస్తుందని తెలుసా మీకు? అసలు పోయిన ఆ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో దైవజనుడు ఎఫ్ఎఫ్ రావన్న గారు వచ్చారు. వచ్చినప్పుడు అబ్రహాము దేవునికి దశమ భాగం ఇచ్చిన తర్వాత రొట్టెయు ద్రాక్షారసంలో పాలు పొందిన సంగతి గుర్తు చేశాడు. అర్థమవుతుందా? రొట్టెలో ద్రాక్షారసంలో పాలు పొందే ముందు అబ్రహాం ఏం చేశాడు? తన 10వ భాగం అంతయు దేవునికి ఇచ్చాడు ఆయన. ఆమేన్. మనం అబ్రహాం కంటే గొప్పవాళ్ళమా? అబ్రహాం విశ్వాసులకు తండ్రి, అంతకంటే గొప్పవాళ్ళమా? అన్నిట్లలో నమ్మకంగా ఉంటారు, కానీ కొంతమంది దేవునికి ఇచ్చే విషయంలో అబ్బా ప్రాణం చచ్చిపోద్ది. ఆదివారం కనీసం 100 రూపాయలు దేవునికి ఇచ్చే విషయంలో ప్రాణం చచ్చిపోద్ది. 100 రూపాయలు ఆదివారం తెచ్చివ్వలేరు. ఆ 10 రూపాయలే, ఆ శనిగిపోయిన 20 రూపాయలే మడత పెట్టి 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 దానికి జలుబు చేసి ఉంటుంది, దానికి జ్వరం వచ్చి ఉంటుంది, ఏడాడ దుడుచుకున్నారో చెమటంతా బట్టి ఉంటుంది. అది తీసుకొచ్చి ఇచ్చి సిగ్గులేదు. వారానికి 100 రూపాయలు దేవునికి ఇవ్వలేరా? వారమంతా పనికి వెళ్తున్నారుగా, 50 రూపాయలు దేవునికి చందా ఇవ్వలేరా? ఆదివారం వచ్చి కనీసం 100 రూపాయలు చేతిలో పెట్టరు. ఆ చినిగిపోయిన 10 రూపాయలు, ఆ సిమ్మెట కొట్టినటువంటి 20 రూపాయలు మడత పెట్టి పెట్టి నలిపి 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 నా మొఖాన కొట్టిపోతారు. పని చేస్తే వాడుకో, లేకపోతే సిచ్చేసుకొని. ఎన్ని నోట్లు పాడైపోయినాయి, వాటికి స్టిక్కర్లు వేసుకొని ఆ బ్యాంకులో పోయి ఇచ్చుకొని మార్చుకొని ఏదో పాల ప్యాకెట్ ఎవరన్నా వస్తుంటారు కాబట్టి ఏదో మా తిప్పలు మేము పడుతుంటాం ఇప్పటికీ. అదే స్కూల్కి పోయేటప్పుడు వాళ్ళ పిల్లలకి ఏమన్నా చినిగిపోయిన నోటు, సిగ్గులేదు.
సిగ్గు. మీ పిల్లలకి ఇవ్వండి స్కూల్కి పోయేటప్పుడు, అదే ఇస్తారా మీరు అసలు? ఇంకా 10 రూపాయల కానీ ఆగిపోయిన దరిద్రులు ఉన్నారు. దరిద్రులు అన్నమాట వాళ్ళు ఇంకెప్పటికీ బాగుపడరు. వాళ్ళు అంతే, వాళ్ళకి జరగాల్సినవి అంతే జరుగుతుంటాయి. కారణం ఏంటంటే వాళ్ళు ఇంకంతే. దేవుని వాక్యం అంటుంది విస్తారముగా విచ్చినవాడు విస్తారమైన పంట కోస్తాడాడు, సమృద్ధిగా విత్తినవాడు సమృద్ధిగా పంట కోస్తూనే ఉన్నాడు. దేవుడు 30 దంతలు 60 దంతలు 100 దంతలు అటువంటి వారిని హెచ్చించుకుంటూనే వస్తాడు. కొడు చప్పట్లో. హెచ్చించుకుంటూనే వస్తాడు అట్లాంటి వాళ్ళను ప్రభు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ భయము ఎవరికి ఉంటుందంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి మాత్రమే ఉంటుంది. అది అరే మనం దేవునికి ఇవ్వాలి, దేనికో పెడుతున్నాం. మనము ఆదివారం ఒక్క పూట దేవుని మందిరానికి వెళ్తున్నాం, ఒక 100 రూపాయలు ఇద్దాం. మనం కుటుంబం అంతా వెళ్తున్నాం కదా, ఒక్క 100 రూపాయలన్న దేవునికి ఇద్దాం, ఒక 500 ఇద్దాము, దశమ భాగం తీసి నమ్మకంగా ఇద్దాము. ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటే కదా దేవుడు మనకి ఇంకా గొప్ప గొప్ప కార్యాలు చేసేది. ఎన్ని మేలులు చేసాడు మనకు ప్రభు అనే జ్ఞానం ఉండదు కొంతమందికి. అందుకే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. మన కుటుంబాల్లో ఏదైనా మేలు చేసినప్పుడు ప్రభు, ఒక వివాహ కార్యం జరిగినప్పుడు, ఒక స్వస్థత కార్యం జరిగినప్పుడు, ఒక మేలు జరిగినప్పుడు, లేదా సంతానం కలిగినప్పుడు, లేదా ఏదైనా ఒక కార్యం జరిగినప్పుడు దేవునికి గుప్పిళ్ళు విప్పడం నేర్చుకోవాలి మనం. ఆపరేషన్ అయింది, దేవుడు క్షేమంగా నీ కూతురును నీ మనవన్నో మనవరాలనో క్షేమకరంగా ఇంటికి తీసుకొని వచ్చాడు. కృతజ్ఞతగా ఏం చేయాలి? ఒక మంచి కానుక తీసి దేవుని సన్నిధిలో అర్పణ అర్పించుకోవాలి. దేవుడు ఒక మంచి సంబంధాన్ని ఇచ్చి, లేకపోతే చక్కగా వివాహ కార్యం జరిగింది, దేవునికి కృతజ్ఞతగా కానుక తీసుకొని రావాలి దేవుని మందిరానికి. ఇవన్నీ కూడా ప్రత్యక్షపు గుడారములో నియమ నిబంధనలు. నేను చెప్పక మీరు ఇట తయారైనరు, చెప్పక ఎందుకులే సరేలే నేర్చుకుంటారులే తెలుసుకుంటారులే అని చెప్పక ఇట తయారైనరు. ఈ మధ్య కాలంలో ఎందుకు ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాలే, నేనేం సిద్ధపడలేదు దానికి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే రెగ్యులర్గా దశమ భాగాలు ఇచ్చే వాళ్ళు కూడా ఈ మధ్య ఇవ్వట్లే. మరి ఎందుకో ఏమో, మరి వాళ్ళకి ఏ ఆత్మ దూరిందో నాకు తెలియదు. మరి రెగ్యులర్గా నమ్మకంగా దశమ భాగాలు ఇచ్చేవారు, కృతజ్ఞత కానుకలు ఇచ్చేవారు, గుప్పిళ్ళ బియ్యం తెచ్చేవాళ్ళు, నన్ను బాగా ప్రేమించేవాళ్ళు, ఇంటికి పిలిచి 5,000 10,000 కానుకలు ఇచ్చేవాళ్ళు. ఈ మధ్య ఏమి లేదు, నా దగ్గరికి రాగానే ముఖం కూడా ఇట్లా చూపించకుండా వెళ్ళిపోతున్నారు. నేను అడుగుతాను ఏమన్నా, ఏం నాకా మీరు ఇచ్చేది? దేవుడు మనకు ఆర్థికంగా ఎన్ని దశమ భాగములు ఇచ్చినా, ఎన్ని కృతజ్ఞత కానుకలు ఇచ్చినా మందిరంను డెవలప్ చేద్దాం అంతే. హల్లెలూయా. మందిరంను డెవలప్ చేద్దాం. హల్లెలూయా. సేవను డెవలప్ చేద్దాం. హల్లెలూయా. మీటింగులు పెడదాం. హల్లెలూయా. టీవీలలో వస్తున్న పెద్ద పెద్ద సేవ అందరినీ తెద్దాం. ఏమవుతుంది? భయమా? ఎంతైనా ఖర్చు అయినా పర్వాలే. మనలో చాలా మంది బిడ్డలు ఉన్నారు సమర్పించుకొని చేసేవాళ్ళు. ఇప్పుడు చేస్తుందే కొంతమంది బిడ్డలు సమర్పించుకొని 1000 రూపాయలు గుప్పిళ్ళు విప్పుతూ ఉంటారు. వాళ్ళన్నీ కూడా పోగు చేసి మీ ఇండ్లకు నేను వచ్చినప్పుడు మీరు 100 50 200 500 ఇచ్చే కానుకలన్నీ జమ చేసి బీరవాలో పెడతా. నా బీర ఎత్తకపోయేటోళ్ళు ఎత్తకపోయారు పొరపాటున. అన్ని జమ చేసి బీరవాలో పెట్టి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తూ ఉంటా నేను. దేవునికి స్తోత్ర. నెల నెల కుటుంబ ఆశీర్వాద ప్రార్థన ఎట్ట చేస్తున్నా అనుకుంటున్నారు? ఒక కూటం పెడితే 20,000 పైన ఖర్చు అవుతుంది నాకు. ఎట్ట చేస్తున్నా? అటన్నిటిని పోగు చేస్తా. ఎవరన్నా ఇంటికి పిలిచినప్పుడు వాళ్ళు ఇచ్చిన 100 రూపాయలు, వాళ్ళు ఇచ్చిన 500, వాళ్ళు మళ్ళీ పక్కింటి వాళ్ళ కాడికి తీసుకుపోతారు. వాళ్ళొక 500 ఇస్తారు, వాళ్ళొక 100 ఇస్తారు. అన్నీ పోగు చేసేది. నా ఇంట్లోకి ఎంత కావాలో అంతే ఖర్చు పెట్టుకునేది. మొత్తం జాగ్రత్త పెట్టేది. ఎవరికైనా సేవకునికి ఫోన్ చేస్తా, పాస్టర్ గారు పలాంటి రోజు రండి, మేము కుటుంబ ఆశీర్వాద ప్రార్థన పెట్టుకున్నాం, ఒక వాక్యం చేయించుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. అలాగున బాధ్యత కలిగిన వారి ద్వారా ఈ సేవ నడిపించబడుతూ ప్రోత్సహించబడుతుంది. అందుని బట్టి చప్పట్లు కొట్టండి, అభినందిద్దాం అటువంటి వారిని. అటువంటి భారమే మనందరిలో పోయబడునుగాక. అటువంటి భారమే మనందరిలో పోయబడునుగాక. కాబట్టి యెహోవా మమ్మును ఆశీర్వదించును
ఆయన మమ్మల్ని మరచిపోలేదు. ఎలాంటి ఆశీర్వాదం వస్తుందో ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఆన్నే ఎక్కడ 128వ కీర్తన 2వ వచనం ఒక్క మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. చదువు గట్టిగా, ఈ మాట అందరు చదవండి. చదువు. నీవు ధన్యుడవు, నీ లోగిట నీ భార్య, నీ భోజనపు బెల్ల చుట్టూ నీ పిల్లలు. సియోనులో నుండి యెహోవా కొడి చప్పట్లో నా మాటలను ప్రేమతో అంగీకరించి దాన్ని చెయ్యడానికి నిర్ణయం తీసుకున్న వాళ్ళ ఆశీర్వాదం ఇలా ఉండబోతా ఉంది. ఇప్పుడు చదువుకున్నామే, అలా ఉండబోతా ఉంది ఈ సంవత్సరం. ఎవరైతే ఇప్పటి వరకు నేను చెప్పిన మాటలను హృదయముతో అంగీకరించి, అవును కదా నేను బాధ్యతగా ఉండాలి, నేను ఇలా చెయ్యాలి, దేవుని యొద్ద నుంచి ఎన్నో మేలులు పొందాను, దేవుని దగ్గర నుంచి ఎంతో స్వస్థతను పొందాను, దేవుని యొద్ద నుంచి ఎన్నో కార్యాలు అనుభవించాను, ఈ సంఘము ద్వారా నేను ఎన్నో మేలులు పొందాను, కాబట్టి నేను ఇలా ఉండాలి, నేను కూడా ఇలా చెయ్యాలి అని తీర్మానం చేసుకున్న వాళ్ళ కుటుంబాలను ప్రభు ఎలా ఆశీర్వదించబోతున్నాడంటే, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించబోతా ఉన్నావు. నీవు ధన్యుడవు కాబోతున్నావు. నీకు మేలు జరగబోతా ఉంది. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండబోతా ఉంది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు సంతోషించబోతా ఉన్నారు. చప్పట్లు కొడుతూ దేవుని గణపరచు. దేవుడు అలాంటి కృపనిచ్చి దీవించునుగాక. వాళ్ళలో పాలు పొందాలనుకున్న వారు లేచి నిలబడండి. మిగతా వాళ్ళు అలాగే కూర్చొని ఉండండి లేదా మోకరించండి. మిగతా వాళ్ళు మోకరించండి. బల్లలో పాలు పొందాలనుకున్న వారు మాత్రం లేచి నిలబడండి.